గాత్రాన్ని శిథిలాయంతే కృష్ణైక తరుణాయతే మీ ముఖము ముడతలు పడుతున్నది, తల వెంట్రుకలు తెల్లపడుతున్నవి, శరీరములో సత్తువ సడలిపోతున్నది, కోరిక మాత్రమే పడుచుదనాన్ని పొందుతున్నది. కోరిక ఏంటి? మీ లోపల శక్తి తగ్గిపోతుంది, అయినప్పటికీ సంఘ సేవను మరవద్దు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. సాంబయ్య సార్ పురం కూడా అలాంటిదే, సంఘ సేవను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఒక చిన్న పాట. సాంబయ్య సారు మీ పదవి విరమణ, ఈ పాఠశాలకు లోటు కలిగెనా, బడిలో నీ బాధ్యతలు తొలగిపోయెనా. సాంబయ్య సారు మీ పదవి విరమణ, ఈ పాఠశాలకు లోటు కలిగెనా, బడిలో నీ బాధ్యతలు తొలగిపోయెనా. పలకరించగానే చిరునవ్వు నవ్వుతారు, బాగున్నారా అని తదుపరి అడుగుతారు. పలకరించగానే చిరునవ్వు నవ్వుతారు, బాగున్నారా అని తదుపరి అడుగుతారు. బోధనలోన మీరు ముందుంటారు, బడికి సేవను చేస్తుంటారు. సాంబయ్య సారు మీ పదవి విరమణ, ఈ పాఠశాలకు లోటు కలిగెనా, బడిలో నీ బాధ్యతలు తొలగిపోయెనా. ఉపాధ్యాయులందరితో కలిసిమెలిసి ఉన్నారు, ప్రతి విషయములో మీరు కలిసి ముందు నడిచారు. ఉపాధ్యాయులందరితో కలిసిమెలిసి ఉన్నారు, ప్రతి విషయములో మీరు కలిసి ముందు నడిచారు. సాంబయ్య సారు మీ పదవి విరమణ, ఈ పాఠశాలకు లోటు కలిగెనా. భావి జీవితంలో మీరు బాగుండాలి, సంఘ సేవను నిత్యం చేస్తుండాలి. భావి జీవితంలో మీరు బాగుండాలి, సంఘ సేవను నిత్యం చేస్తుండాలి. ఏనాటికి మిమ్ములను మరువగలేము, మీ స్నేహం నిలవాలి కలకాలము. సాంబయ్య సారు మీ పదవి విరమణ, ఈ పాఠశాలకు లోటు కలిగెనా, బడిలోని బాధ్యతలు తొలగిపోయెనా, బడిలోని బాధ్యతలు తొలగిపోయెనా.